ఓకే ఒక 565 సంస్థానాలు అంటే చిన్న చిన్న రాజ్యాలు లాంటివి సంస్థానాలు విడిపోయాయి. వీళ్ళని మేము ఆక్యుపై చేయము, సరే జస్ట్ మాకు ట్యాక్స్ కట్టండి అని వదిలేస్తారు. వాళ్ళు రాజులు ఆ సంస్థానాలను పాలించుకుంటూ జస్ట్ ఓన్లీ ట్యాక్సెస్ కట్టుకుంటూ ఉంటారు. 1947లో స్వతంత్రం ఇచ్చిన తర్వాత వీళ్ళంతా 565 మంది సంస్థానాధీశులు వెళ్లి అడుగుతారు గవర్నమెంట్ ని, సార్ మీరేమో భారతదేశానికి స్వతంత్రం ఇచ్చారు, మరి మేము భారతదేశంలో ఉండాలన్నా ఇండివిజువల్ గా మేము పాలించుకోవాలన్నా అని చెప్పేసి అడుగుతారు ఈ 565 సంస్థానాధీశులు. అప్పుడు లార్డ్ వైస్ దాన్ని ముక్కలు చేయాలనే ఉద్దేశంతో మీ ఇష్టం, మీరు భారతదేశంలో అయినా కలవండి లేదా ఇండివిజువల్ గా మీరు మీ రాజ్యంలాగా ప్రకటించుకొని మీరైనా పాలించుకోండి అని 565 సంస్థానాధీశులకి ఈ విధమైనటువంటి ఆర్డర్ వేసి పోతాడు.